గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 9వ తారీఖు నవంబర్ 2025 నుండి 15వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు బాగున్న కారణం చేత, అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు, వస్తువులు, యంత్ర పరికరాలు కొనడానికి, ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది. కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం, ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం, ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చక్కని అవకాశాలు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ, లైఫ్ స్టైల్ మార్చుకోవడం కానీ, వ్యాయామాలు చేయడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, సమయానికి ఆహారం తినడం కానీ, జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుదోవ పడుతున్నా బాధ్యత తీసుకోవడం, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ కెరీర్ కోసం కానీ, వాళ్ళ జీవితం కోసం కానీ మీరు చాలా ప్రాకులాడడంతో పాటుగా పిల్లలకి సపోర్ట్ చేసేటటువంటి విధానంలో మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి, కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా మంచి వ్యక్తుల పరిచయం మీకు మార్పును తీసుకొస్తుంది, కొత్త స్నేహితుల పరిచయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు పరిచయం అవ్వడం వల్ల కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక రాజకీయ నాయకులకి అధికారపరంగా బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా సరే చక్కగా పరిష్కారం అవుతుంది. చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుని ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు. జీవితంలో అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం పెట్టేటటువంటి కానీ, ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వ్యవసాయం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కునే విషయంలో కానీ, ఇలాంటి రిస్కులు చేయడంలో ముందడుగు వేసి విజయాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వాహన యోగం, గృహయోగం బాగా కనపడుతోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక, ఒడిదుడుకులు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల్లో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వ్యక్తులతోటి కానీ, శారీరకంగా కలవడం కానీ, కోరికలు తీర్చుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటిని తీర్చడానికి ప్రణాళికలు వేసుకున్నా, అనేక రకాల మార్గాల ద్వారా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినా తొందరగా అప్పులు తీరుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. ఇక విద్యార్థులకి ఏదైనా కొత్త కాలేజీల సీట్ల కోసం, విదేశీ చదువుల కోసం, లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం బాగా కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ఉద్యోగాల సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. విదేశాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది. స్త్రీలకి ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని లోబరుచుకుని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి, లేదా వేధింపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకి దూరంగా ఉండాలి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాలు, భర్తతో సౌఖ్యాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకూలమైన రీతిలో వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాలు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు, ఎక్కువ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు. కాకపోతే కనుక కొంతమంది వ్యక్తులు లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల, లేదా కింద పనిచేసే వారి వల్ల కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఒకసారి చూసుకుని చెక్ చేయించుకోవడం, ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెలంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం, జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం, మొక్కలు నాటడం, అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు. ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ, దురలవాట్లను తగ్గించుకోవడం కానీ, వ్యసనాలను తగ్గించుకోవడం కానీ, ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ, వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలగుతాయని చెప్పొచ్చు. అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడము, మెడిటేషన్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. అలాగే చిన్న చిన్న కోరికలు, ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు, శారీరకపరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు, వ్యవహారాలు, ఆర్థికపరమైన మార్పులు అనుకూలిస్తాయి. అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునే ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాల్లో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పొచ్చు. అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ, అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు, బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు, స్థిరాస్తులు, చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. సంతానం విషయంలో శుభ సమాచారం, అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ, లేదా ఉద్యోగం వచ్చిందో, వివాహం కుదిరిందో, ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు. ఇక పిల్లలకి సంబంధించినటువంటి విషయాలకు బాగా ఖర్చు పెడతారు. అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు. అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి. మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చుని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు. అలాగే ఎప్పుడు ఎంత, ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో, ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తొత్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి, జాగ్రత్త. ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి. వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు, లబ్ధులు, పంట లాభాలు, పంట మార్పులు కనపడతాయి. అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి. విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి, విదేశీ ఉద్యోగాల వ్యవహారాల్లో అనుకూలతలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి, ఉద్యోగ మార్పులు, అనుకూలాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలు కూడా భర్తకి మీకు మధ్య అనుబంధం ఏర్పడడం, ఇష్టమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగపరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. వ్యాపారస్తులను కూడా వ్యాపారపరంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఆ లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది. మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము, ఆదాయము కనపడుతూ ఉన్నాయి. అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి, లేదా బలం ఉందా లేదా, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ